చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కోపంలో నువ్వేం చేస్తున్నావో నీకే తెలియడం లేదు. మయూరుని చంపితే నువ్వు నేరస్తుడు అవుతావు. నేరం చేయకుండానే ఇది నన్ను లాకప్ లో వేయించింది. ఇప్పుడు నిజంగానే దీన్ని చంపి పోలీస్ స్టేషన్ లో లొంగిపోతాను. విష్ణు వదలు. నాన్న అలా చేయకు. ఈ ప్రాబ్లం ని మనం వేరేలా సాల్వ్ చేద్దాం. అవును డాడీ, పిన్నిని వదిలే మనం వెళ్ళిపోదాం. రా డాడీ. మీకోసమే ఇలా చేస్తున్నానమ్మా. ఈ మయూరి శాశ్వతంగా మన జీవితాల్లోంచి వెళ్ళిపోతే ఇంకా ఏ సమస్య ఉండదు. సీనయ్య, నువ్వు ఆఫీసులో విచక్షణ కోల్పోతున్నావు. ఒక క్రిమినల్ ని చంపితే నువ్వు కూడా క్రిమినల్ గా మారుతావు. వదలు ప్లీజ్. ఆయన పిల్లల ముందు ఇలా ప్రవర్తించడం తప్పు. వారిని చూడు ఎలా భయపడుతున్నారు. వదలు. పద్మావతి, విష్ణుని మర్యాదగా ఆపు, లేదంటే ఏం జరుగుతుందో నీకు తెలుసు. విష్ణు వదలు. సీనయ్య, చూసావా పద్మావతి ఇది ఎలా మాట్లాడుతుందో? నిన్ను అనుక్షణం బాధపడుతుంది. ఇప్పుడు వార్నింగ్స్ కూడా ఇస్తుంది. మయూరి దగ్గర చాలా ఎవిడెన్స్లున్నాయి. పైగా సీనయ్యపై కేసు పెట్టి విత్డ్రా చేసుకుంది. ఇప్పుడు తనకి ఏదైనా ప్రమాదం జరిగితే సీనయ్యని కాపాడడం కష్టం అవుతుంది. వదలు. ఇలా చేయడం తప్పు విష్ణు. సీనయ్య మాట విను. వదలు సీనయ్య. పద్మావతి, ఇక్కడ నుంచి విష్ణుని మర్యాదగా తీసుకెళ్ళి. సీనయ్య, నువ్వు ఇప్పుడు మయూరిని వదలకపోతే నా మీద ఒట్టే. మన ప్రేమ మీద నీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా తనని విడిచిపెట్టు. పద్మావతి, విష్ణుని మరోసారి పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండా కాపాడుకున్నాం. కానీ ఇది మరోసారి రిపీట్ అయితే నా రియాక్షన్ వేరేలా ఉంటుంది. సీనయ్య, తన మాటలు పట్టించుకోకు. పిల్లలు మనల్నే గమనిస్తున్నారు. ముందుకి నుంచి పద. మీరు నన్నేం చేయలేరు. నేను తలుచుకుంటే మాత్రం మీ అందరి ఆనందాన్ని పోగొట్టగలను. నన్ను ఎందుకు ఆపావు పద్మావతి? ఆ మయూరి ఎలా రెచ్చిపోతుందో చూసావా? నువ్వు మాటలతో మాత్రమే యుద్ధం చేస్తే ప్రాబ్లం లేదు సీనయ్య. కానీ చేతులతో యుద్ధం చేస్తున్నావు. అది చాలా ప్రమాదం. నీ వల్ల తనకి చిన్న గాయమైనా చాలా పెద్ద కేసు పెడుతుంది. ప్రస్తుతానికి తన జోలికి వెళ్ళకపోవడమే మంచిది. మనం తను చేసేదంతా చూస్తూ కూర్చుంటున్నాం. ఆ మయూరి మాత్రం మనల్ని టార్గెట్ చేసి కష్టాలు పడేలా చేస్తుంది. తనేం చేసినా తెలివిగా చేస్తుంది. మనల్ని ఒక కంట కనిపెడుతూ మన ప్లాన్స్ ని పసిగడుతుంది. కూల్గా ఉంటూ కన్నింగా దాడి చేస్తుంది. అవునా, మనం కూడా తెలివిగా మయూరిని ఎదిరించాలి. కోపంతో కాకుండా ప్లానింగ్ తో పిన్నిని పట్టుకోవాలి. మనం శాంతంగా ఉండే కొద్దీ మయూరి రెచ్చిపోతుంది. తన్ని వదిలిపెట్టకూడదు. వదలద్దు నాన్న, తనని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందాం. చాలా కష్టం. అది జిత్తులో మారి నక్క. కష్టమైన పనిని ఇష్టంగా చేయాలి నాన్న. అప్పుడే మనం అనుకున్నది సాధించగలం. సీనయ్య, ముందు నీ ఆవేశం తగ్గించుకో. మయూరిని బలంతోనూ బలగంతోనూ గెలవాలని చూడకూడదు. ఆమెని బుద్ధితోనే గెలవాలి. తనకి బుద్ధి చెప్పి ఇంట్లోంచి బయటికి పంపించేయాలి. ఆ ఎవిడెన్స్ దొరుకుంటే తన్ని లాకప్ లో వేయించేవాళ్ళం. కానీ సీసీటీవీ ఫుటేజ్ అంతా డిలీట్ అయిపోయింది. ఆ మయూరి అంతా ప్లాన్ ప్రకారం చేస్తోంది. నిన్ను విడిపించడానికి నా దగ్గర మాట తీసుకుని నన్ను లాక్ చేసింది. ఇప్పుడు ఎవిడెన్స్ కూడా లేకుండా డిలీట్ చేసింది. ఆ మయూరి ఏం చేసినా చివరికి మనమే గెలుస్తాం. నువ్వు టెన్షన్ పడకు నాన్న. అమ్మ పద్మావతి, నువ్వు చెప్పినట్లే సాక్షికి యాక్సిడెంట్ అయిన చోటుకు వెళ్ళాను. అక్కడ ఫోన్ దొరికిందా నాన్న? లేదమ్మా. ఆ చుట్టుపక్కల అంతా వెతికాను, ఎక్కడా ఫోన్ కనిపించలేదు. ఆ ఫోన్ చాలా ఇంపార్టెంట్. అది దొరికితే సాక్షి తీసిన వీడియో మన చేతికి వస్తుంది.
ఆ ఎవిడెన్స్ ఉంటే మయూరిని కటకటాల వెనక్కి పంపించేయొచ్చు. ఆ ఆశతోనే అక్కడ అంతా వెతికాను, అయినా ఫోన్ మాత్రం దొరకలేదు. అయితే ఇంకా మయూర్ని మనం ఏం చేయలేమా? నాన్న, ప్రాబ్లంకి సొల్యూషన్ కొన్నిసార్లు మనల్ని వెతుక్కుంటూ వస్తుంది, కానీ కొన్నిసార్లు మనమే సొల్యూషన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి. యు ఆర్ రైట్ సాక్షి. నువ్వు చెప్పింది విన్నాక నాకు మంచి ఐడియా వచ్చింది. ఏంటది? మనం పోయిన ఫోన్ని ట్రేస్ చేస్తే వెళ్దాం. అల్లుడు, తప్పిపోయిన పిల్లల్ని ట్రేస్ చేసినట్టు తప్పిపోయిన ఫోన్లు కూడా ట్రేస్ చేయొచ్చా? ఫోన్ని ట్రాక్ చేయడానికి యాప్ ఉంది. ఆ ఫోన్ రింగ్ అయితే చాలు, అది ఎక్కడ ఉన్నా కనిపెట్టేయొచ్చు. అయితే మనం వెంటనే వెళ్ళి ఫోన్ ఉన్న లొకేషన్ తెలుసుకుందాం. సరే పద్మావతి. నాన్న, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనమ్మా, మీరు క్షేమంగా వెళ్ళి ఫోన్తో రండి. సరే రా. పద సినయ్య. సాక్షి, ఈసారి ఎలాగైనా మయూరి ఆట కట్టించాలి. నేను అదే ఆలోచిస్తున్నాను దీక్ష. సరైన సాక్ష్యం దొరకగానే ఆ రాక్షసిని ఇంట్లో నుంచి తరిమేద్దాం. ఖచ్చితంగా పనిచేయాలి సాక్షి. మయూరి మంచిదానిలా నటిస్తూ అందర్నీ చాలా ఇబ్బందులు పెడుతుంది. అవును తాతయ్య, తన వల్ల డాడీ చాలా బాధపడ్డాడు. నాన్నే కాదు, అమ్మ కూడా చాలా ఇబ్బందులు పడింది. తనని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించకూడదు. మయూరి బయటిది కాబట్టి అలా చేసిందనుకోవచ్చు, కానీ అక్క కూడా ఆ మయూరికి వంత పాడుతుంది. తాతయ్య, ముందా మయూరిని ఇంట్లో నుంచి గంటేస్తే అప్పుడు కామాక్షి సంగతి చూడొచ్చు. ఎవరి సంగతి చూస్తానంటున్నావు? నీకు మీ అమ్మల నోరు ఎక్కువైంది. మా అమ్మకి నోరు లేదు కాబట్టే మీ అందరి ఆటలు ఇలా సాగుతున్నాయి. ఏ సాక్షి, నువ్వు చిన్నపిల్లవి చిన్నపిల్లలాగే ఉండు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. ఇక్కడ పిచ్చి వేషాలు వేసేదెవరో అందరికీ తెలుసు. మా అమ్మ నిన్ను ఓన్ సిస్టర్ లా చూస్తే నువ్వు తనకే ద్రోహం చేస్తున్నావు. మీ అమ్మకి ఎవ్వరు ద్రోహం చేయరు, తనే అందరికీ ద్రోహం చేస్తుంది. కామాక్షి, మా అమ్మనేమన్నా అంటే ఊరుకోను. సాక్షి, ఇప్పటి వరకు నీకు జరిగింది సరిపోలేదా? ఒకసారి చచ్చి బ్రతికావు, అయినా బుద్ధి రాలేదా? ఏ మయూరి, చిన్న పిల్లలతో ఎలా బిహేవ్ చేయాలో నీకు తెలియడం లేదా? అయినా చంటి పిల్ల ప్రాణాలు తీయడానికి ప్రయత్నించావు. అసలు నువ్వు మనిషివేనా? అంకుల్, దీంట్లో మీకు ఏమాత్రం సంబంధం లేదు. మీరు కల్పించుకోకండి. సంబంధం లేకపోవడం ఏంటి? ఇది నా కుటుంబం. పద్మావతి నా కూతురు, విష్ణు నా అల్లుడు. వాళ్లకు నువ్వు అపకారం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటానా? ఏంట్రా నోరు లేస్తుంది? ఇంతకుముందు చెప్పు కింద తేలిలా పడుండేవాడివి, ఇప్పుడేంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? అక్క, నాకింతకాలం అనుబంధాల విలువ తెలీదు, కానీ ఇప్పుడు ఆ విలువ తెలిసింది. నా వాళ్ళకి ఏ కష్టం కలిగినా నేను అస్సలు ఊరుకోను. అది ఎంతో కాలం సాగదు అంకుల్. తొందరలోనే మిమ్మల్ని ఇక్కడి నుంచి బయటికి పంపిస్తాను. బయటికి వెళ్ళేది మేం కాదు, నువ్వు. నన్నెవరు బయటకు పంపించేది? మీ అమ్మా నాన్న కూడా నేనంటే భయపడి చేస్తున్నారు. మా డాడీ ఎవరికి భయపడ్డు. ఫోన్లే కదా అని నేను వదిలేస్తున్నాడు. ఆయనకి కోపం వస్తే నువ్వు చచ్చిపోతావు. దీక్ష, నువ్వు ఆ సాక్షి మాయలో పడిపోయావు.
వాళ్ళు నీకెప్పటికైనా అపకారం చేద్దామని చూస్తారు. లేదు బేబీ, ఇదంతా కరెక్ట్ కాదు. మమ్మీ డాడీ హ్యాపీగా ఉంటేనే మేం హ్యాపీగా ఉంటాం. మాతో పాటు నువ్వు హ్యాపీగా ఉంటావు. ఆ బుద్ధి కామాక్షికి లేదు దీక్ష. పంతం కొద్దీ ఇలాంటి వాళ్ళతో కలుస్తుంది. కలవడమే కాదు, కుటుంబాన్ని నాశనం చేసుకోవాలని చూస్తుంది. ఒరే లవంగం, అరవకక్క. నీ అరుపులకు భయపడే లవంగం ఎప్పుడో చచ్చిపోయాడు. అప్పుడు నేను ఒంటరివాణ్ణి కాబట్టి నువ్వు చెప్పిన పాపాలన్నీ చేశాను. కానీ ఇప్పుడు నాకు కుటుంబం ఉంది. కూతురు, అల్లుడు, మనవరాళ్ళు ఉన్నారు. పద్మావతి అండ ఉందని విడిసిపడకురా. త్వరలోనే పద్మావతినే ఇంట్లోంచి బయటకు గెంటైపోతున్నాను. ఆ తర్వాత వంతు నీదే. నీకంత ఛాన్స్ లేదక్కా. కాసేపట్లో నువ్వు జైలుకి వెళ్ళబోతున్నావు. ఇక నీకు మయూరికి చెప్పకూడే గతి. ఏంట్రా బాగుతున్నావు? నన్ను జైలుకు పంపిస్తావా? నేను కాదక్కా, నువ్వు చేసిన తప్పులే నిన్ను జైలుకు పంపిస్తున్నాయి. విష్ణుకి ఎవిడెన్స్ ఉన్న ఫోన్ దొరికిపోతుంది. దాన్ని చూసి నీ కొడుకే నిన్ను అసహించుకుంటాడు. మెడబట్టి నిన్ను బయటికి గెంటేస్తాడు. ఏం మాట్లాడుతున్నావురా? కామాక్షి, చూడండి వీడు ఎలా మాట్లాడుతున్నాడు. నన్ను నా కొడుకు అసహించుకుంటాడంట. నేను ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవాలంట. వాడు కాదు, ఆ మాట నేను చెప్తున్నాను. విష్ణు ఎవిడెన్స్ సంపాదించిన వెంటనే నిన్ను నేనే బయటికి గెంటేస్తాను. చంటి పిల్ల ప్రాణం తీయాలనుకున్నారు. మీరు అసలు మనుషులేనా? అందరిలాగే మీరు కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నారండి. నిన్ను అర్థం చేసుకోవడమే కష్టం, మళ్ళీ అపార్థం చేసుకోవడం ఒకటా? నోర్మోయ్. బయట వాళ్ళతో కలిసి సొంత మనవరాలకే ఈ పరిస్థితి తీసుకొచ్చావు. అసలు నీకు మనసు లేదు ఉందా? అది కాదండి. ఇంక నువ్వే మాట్లాడుకో. ఇంతకాలం నువ్వేం చేసినా కుటుంబం అల్లరవ్వకూడదని భరించాను. ఇక నాకు కూడా ఓపిక లేదు. విష్ణు వచ్చిన తర్వాత నిన్ను, ఈ మయూరిని బయటకు గెంటేస్తాను. అమ్మ సాక్షి, దీక్ష, రండమ్మా. మీరిలాంటి వాళ్ళ దగ్గర అస్సలు ఉండకూడదు. రండమ్మా, వెళ్దాం. మయూరి, ఆ ఎవిడెన్స్ విష్ణుకు దొరికితే మన పని అయిపోయినట్టే. నాకు కూడా భయంగా ఉందంటీ. ఇప్పుడేం చేద్దాం? మయూరి, హే మయూరి, మయూరి. విష్ణు, ఏమైందిరా? ఏమైందా? ఈ మయూరి అన్న నాటకం అంతా బయటపడింది. ఇంతకాలం నా భర్త మీద నిందలు వేస్తూ మా అందరితో ఆడుకున్నా. ఇక నీ ఆటకి ఫుల్ స్టాప్ పడే టైం వచ్చింది. ఇప్పుడు నీ లైఫ్ నా చేతుల్లో ఉంది. ఇక నీకు పుట్టగత్తు లేకుండా చేస్తాను. ఈ విష్ణు అంటే ఏంటో చూపిస్తాను. బాస్, నేనేం చేసినా మీ మీద ప్రేమతోనే చేశాను. షట్ అప్. నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే. అసలు ప్రేమంటే ఏంటో తెలుసా నీకు? అది ఎంత పవిత్రమైందో తెలుసా నీకు? ప్రేమిస్తే అవతలి వాళ్ళు సుఖంగా ఉండాలని కోరుకోవాలి. అంతేకాని అవతలి వాళ్ళు నాశనం అయిపోయినా మన ప్రేమ గెలవాలని అనుకోకూడదు. ప్రేమంటే ఏంటో, ప్రేమించే వాళ్ళతో ఎలా ఉండాలో
పద్మావతిని చూసి నేర్చుకో. బాస్, పద్మావతిలా ఉండడం మీకిష్టం, కానీ నాలా ఉండడం నాకిష్టం. మయూరి, నువ్వు చేసిన ఏ తప్పైనా ఈ కుటుంబం క్షమిస్తుంది గానీ చంటి పిల్లల్ని చంపాలని చూసా చూడు, అది మాత్రం మేమెవరూ క్షమించలేం. దానికి నువ్వు శిక్ష అనుభవించి తీరాల్సిందే. నా మీద ఎందుకంత కక్ష మావయ్య? పద్మావతి ఎంతో నేను అంతే కదా. మామగారిగా మా ఇద్దరిని సమానంగా చూడాలి కదా. నోర్మే, ఆ మాట అన్నావంటే నీ నాలుగు తెగ్గ వస్తాను. మయూరి, నువ్వు ఎన్ని జన్మలెత్తినా పద్మావతితో సమానం కాలేవు. తను ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. అందుకోసం ఎన్ని బాధలైనా భరిస్తుంది. కాని నువ్వు నీ సుఖం కోసం ఎదుటి వాళ్లను ఎన్ని బాధలైనా పెడతావు. తాతయ్య, ఇంకా ఈ రాక్షసితో మాటలేంటి? అవును తాతయ్య, మెడ పట్టుకొని బయటకేంటి? ఇక్కడే ఉంటే మయూరితో పాటు నేను కూడా దొరికిపోతాను. వీళ్ళ కోపాలు చల్లారే వరకు ఎవరికి కనిపించకుండా ఉంటే బెటర్. నానా, అసలు డైరెక్టర్ ఈ కామాక్షియే, మయూరి యాక్టర్ మాత్రమే. అమ్మా, నువ్వు అసలు తల్లివేనా? కోడలి మీద కక్ష సాధించాలనుకుంటే కొడుకు జీవితం కూడా నాశనం అవుతుందని నీకు తెలీదా? అది కాదురా విష్ణు, ఈ మయూరి ఇంతకు తెగిస్తుందని నేను అనుకోలేదు. మరేమనుకున్నావు? పద్మావతి నుంచి నన్ను వేరు చేసి నీకు అప్పగిస్తుంది అనుకున్నావా? నీ గురించి నాన్నతో సహా అందరూ హెచ్చరించారు. అయినా మా అమ్మ మంచిది అన్న నమ్మకంతోనే ఇంతవరకు ఉన్నాను. కానీ ఇలా చేసావేంటమ్మా? అసలు కంటే వడ్డీ ముద్దు అంటారు కదా, మనోరాల్ని చంపించాలని ఎలా అనుకున్నావమ్మా? మా అక్కకి అలాంటి బంధాలు అనుబంధాలు లేవలుడు. తన పంతం నెగ్గించుకోవడం కోసం, ఇంట్లో తన పెత్తనం కోసం ఏ పనైనా చేస్తుంది. చూసారా అత్తయ్య, ఇలా జరగకూడదని ఇంతకాలం ఓపిక పట్టాను. పెళ్ళైన కొత్తలోని నన్ను చంపాలని చూశారు. నేను మీ అబ్బాయికి చెప్పలేదు. మా అమ్మని మర్డర్ కేసులో ఇరికించి జైలు పాలు చేసినా భరించాను. నాకు క్యాన్సర్ అని అబద్ధమాడి మీ అబ్బాయి జీవితంలోకి మరో ఆడదాన్ని తీసుకొచ్చినా భరించాను. ఎందుకు తెలుసా? మీ కొడుకు మిమ్మల్ని అసహించుకోకూడదని. కానీ మీరు రాను రాను దిగజారిపోతున్నారు. చివరికి మనవరాల్ని చంపాలనుకునే స్థాయికి పడిపోయారు. బేబీ, నువ్వు సాక్ష్యం చెప్పాలనుకున్నావా? ఎందుకు బేబీ? తను కూడా నాలాంటిదేగా. విన్నావు కదా కామాక్షి, నిన్నెంతగానో ప్రేమించి నీ మనవరాలే నిన్ను అసహించుకుంటుంది. ఇక నువ్వేం సాధించినట్టు? భార్యగా, తల్లిగా, చివరికి నాన్నమ్మగా కూడా ఓడిపోయావు. నాన్న విష్ణు, నన్ను క్షమించండిరా. నేనెవరికి ఏ అపకారం చేయాలనుకోలేదు. కేవలం పద్మావతిని నా చెప్పు చేతుల్లో ఉంచుకోవాలనుకున్నాను. అంతే. కానీ దీనివల్ల ఇలాంటి పరిస్థితి వస్తుందనుకోలేదు. నాన్న విష్ణు, ఇది అన్ని ఇళ్లలోనూ అత్త కోడళ్ల మధ్య జరిగే యుద్ధమే. ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను. నాన్న, ఆవిడ గారి మాటలు నమ్మకూడదు. కామాక్షి అంత తొందరగా చేంజ్ అవ్వదు. అవునరా విష్ణు, ఈవిడ గారు అంత తేలిగ్గా మారే రకం కాదు. ఖచ్చితంగా మళ్ళీ ఏదో చేస్తుంది.
ఇలాంటి దాన్ని ఇంట్లో ఉండనివ్వడం కూడా పొరపాటే. ఇంతవరకు ఆడిన డ్రామాలు చాలు. పద పోలీస్ స్టేషన్ కి. అక్క ప్లీజ్ ప్లీజ్ అక్క, నన్ను వదిలే. మళ్ళీ ఇటువైపు రాను. మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టను. ఏ సాక్ష్యమూ లేదనే కదా మమ్మల్ని ఇంతకాలం బాధ పెట్టావు. ఇప్పుడు ఆ సాక్ష్యం దొరికింది. దాంతో నేను జైలుకి పంపిస్తాను. నీలాంటి దుర్మార్గులకి అదే సరైన చోటు. నీకు కూడా ఈ ఇంట్లో ఉండే అర్హత లేదమ్మా. ఇంకా చూస్తామే, పద బయటికి. ఏమండి? విష్ణు వద్దండి. అయ్యో పద. అక్క ఏమండి? ఏమండి వద్దండి. అక్క